అనుకోవడము మీరు మీరు ఆ ప్లేస్ అంటే పొజిషన్ని చేరుకోవడానికి మీ పనిని మొత్తం కాంగ్రెసే చేసి పెడుతున్నట్టుంది మీకు, అంతే కదా? మంచిది, చాలా సంతోషం. అంటే మీరు అదే హోప్తో చాలా సైలెంట్గా కానివ్వండి, కాగల కార్యం కానివ్వండి అని సైలెంట్గా ఉంటున్నారా ఏంటి? మంచిదే. మేమేమంటున్నామంటే నిజమే అది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 భయాలు. ఒకవేళ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా, పాంచన్యాయలో పెట్టినట్టుగా కనుక వాళ్ళని డిస్క్వాలిఫై చేసి బై ఎలక్షన్లకు వెళ్ళినారనుకోండి, వాళ్ళు ఏ ఎమ్మెల్యేలతో అయితే రాజీనామా చేస్తారో ఆ సీట్లు మొత్తం బీజేపీ గెలుస్తారు. క్లీన్ స్వీప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 26 మందిని తీసుకుంటామని అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఈ దమ్ము ఉంటే ఈ 26 స్థానాలలో బై ఎలక్షన్ పెట్టమనండి, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలిస్తే మేము దేనికంటే అనుకుంటాం. 1 సైడ్ బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు దాన్ని ఇష్టపడరు. అంటే రీజన్ లేకుండా రాజీనామాలు చేయటం అనేటువంటి దాన్ని ప్రజలు ఎప్పుడు కూడా. కానీ మీ సిద్ధాంతం మీద అయినప్పుడు, ఈ సిద్ధాంతాన్ని మీరు ఫాలో అవుతున్నప్పుడు జరుగుతున్న దీని మీద క్వశ్చన్ చేయాలి కదా. మీ పార్టీ చాలా సైలెంట్గా ఉంది, మనకెందుకు వచ్చింది, మనం బీఆర్ఎస్ ఖతం అయిపోతే మనం ఆ పొజిషన్కి వెళ్ళిపోతామని, సో చాలా ధీమాగా చాలా సైలెంట్గా కానివ్వండి ఇదే జరగాలి అని కోరుకుంటున్నట్టు కనబడుతుంది. మేము అట్లేం కోరుకుంటాం లేదు, మేము ప్రతి సందర్భంలో క్వశ్చన్ చేస్తున్నాం. మా ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్లో చూడండి, మా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇవాళ చిట్చాట్లో కూడా మాకు హోంమంత్రి సంజయ్ గారు మాట్లాడినారు. మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతున్నారు. మా ఎంపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. నిన్నగాక రఘునందన్ గారు మాట్లాడినారు. ఇట్లా మా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా, మీరు ఎవరిని చూసుకున్నా కూడా అందరం మాట్లాడుతున్నాం. స్పోక్స్ పర్సన్స్ దగ్గర నుంచి మేమందరం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే చీమ కుట్టినట్టు కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే మేము అధికారంలోకి అయితే వచ్చినాము, మాకు నచ్చింది మేము చేసుకుంటూ పోతాము అని. కానీ ప్రజలు వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేస్తారు భవిష్యత్తులో. అది మాత్రం మర్చిపోయి వాళ్ళకి నచ్చింది వాళ్ళు పదవుల పందేరం అంటారు చూసినరా, దాన్ని చేస్తున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ కలిసి మమ్మల్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టే మేము ఖచ్చితంగా తీసుకుంటాం, కూలగొట్టాలని అనుకుంటామా, కూలగొట్టుకుంటామా మా ప్రభుత్వాన్ని మేమన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. అంటే నీ ప్రభుత్వం మీద నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదని అర్థం, నీ ఎమ్మెల్యేల మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదని అర్థం. ఎవడో కూలగొడితే కూలిపోయే రాజ్యం ఇన్నాళ్ళు ఉంటుంది. నీకు నీ అస్తం గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇంకెవడో కూలగొడతాడనే భయంతో, నువ్వు అంత భయం ఉన్నప్పుడు నువ్వు 10 మందిని తెచ్చుకున్నా కూలగొడతారు, 20 మందిని తెచ్చుకున్నా కూలగొడతారు, మొత్తం 119 మందిని నీ పార్టీలో చేర్పించుకున్నా కూడా 2 కాకపోతే 3 ముక్కలు చేసి తీసుకుపోతారు. అంటే నీ పార్టీ ఎమ్మెల్యేల మీదనే నీకు నమ్మకం లేదు అంటే నువ్వు బ్లేమ్ చేస్తున్నావు, నీ పార్టీ లీడర్లే నువ్వు బ్లేమ్ చేస్తున్నావు. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు అసలు రేవంత్ రెడ్డే పిలుచుకొని బయటికి వెళ్ళిపోతాడని. అంతే కదా, అంటే మీ మీద మీకు నమ్మకం లేదు, మీ పార్టీ ఎమ్మెల్యేల మీద మీకు నమ్మకం లేదు. ఎక్కడ పోతాడు, మీ దగ్గరికి వస్తాడా? మా దగ్గరికి రాడు కానీ ఆయన కొత్త పార్టీ పెట్టుకుంటారేమో. ఓకే, సో అల్టిమేట్గా మీరు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి ఎవరు రావడానికి అవకాశం లేదు అని. రావచ్చు కానీ బై ఎలక్షన్కి వెళ్ళాలి అనేటువంటి ఒక నిబంధన ఉంటుంది కాబట్టి దానికి కనుక వాళ్ళు సిద్ధమైతే వాళ్ళని చేర్చుకోవడానికి పార్టీకి అభ్యంతరం లేకపోతే ఎవరినైనా చేర్చుకోవచ్చు. సో అది సాధ్యమయ్యే అవకాశాలు లేవు కదా, చాలా కష్టం కదా. ఎందుకు చాలా మంది ఎమ్మెల్యేలు బై ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళకి ప్రాపర్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ తోటి వెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మేము రాజీనామాలు చేస్తున్నామని బై ఎలక్షన్స్కి వెళ్ళినారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఆ రోజు డెఫినెట్గా తెలంగాణ మూమెంట్కి పబ్లిక్ యాక్సెప్ట్ చేసినారు. అట్లనే ఒక ప్రాపర్ రీజన్, వ్యాలిడ్ రీజన్ ఉండాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత ఎన్నికల్లోకి వెళ్ళి ప్రజాధనం వృధా, మనకు అధికారుల సమయం వృధా, పాఠశాలలకు సెలవు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ఆ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏ నిధులు వెళ్ళవు, అభివృద్ధి పనులు ఆగిపోతాయి, అక్కడ ఎలక్షన్ కోడ్ వస్తుంది, ప్రచారం పేరు మీద విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు, ప్రజల పనులన్నీ ఆగిపోతాయి, స్కూల్లో పాఠాలు చదువుకునేటువంటి పిల్లలకు డిస్టర్బెన్సు, ఈ ప్రచారాలు, మైకులు, హోరు, ఇదంతా. అంటే ఎందుకు ఇదంతా వృధా చేయాలా? ఇంత వృధా జరగాలి అని అంటే నీకు ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి కదా, ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. అంటే ఏ రీజన్ లేకుండా వట్టిగానే కండువ మార్చేసి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో పోతాము అంటే నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడినారు, ఏది వాళ్ళ పార్టీలోకి వెళ్ళి పక్క పార్టీలోకి పోయేటోళ్ళంతా కూడా హౌలాగాళ్ళు, ఆ హౌలాగాళ్ళను చూసి జనం ఓటేయలేదు అని అన్నారు. అంటే గతంలో వీళ్ళ పార్టీలో చేరిన వాళ్ళు కూడా వాళ్ళే అని ఆయన అంటున్నాడు. అంతకంటే ముందు వాళ్ళ పార్టీ నాయకుడు ఒక మాట అన్నాడు, ఫలానోళ్ళను మీరు ఎందుకు చేర్చుకున్నారు అని అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పినారు, ఏది బయట ఉంటే కుక్కల్లాగా వాగుతారు, ఆ కుక్కను తెచ్చి మన దొడ్లో కట్టేసుకుంటే అయిపోతుంది అని. అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు పార్టీ మారేటప్పుడు, ప్రజలు ఓటేస్తే గెలిచి పార్టీ మారేటప్పుడు ఇవి యాదుకుండాలి అంట నేను. అంటే ఇవాళ కేసీఆర్ గారికి అయితే ఏ ఉద్దేశం ఉందో, కేటీఆర్ గారికి అయితే ఏ ఉద్దేశం ఉందో, ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా గదే ఉద్దేశం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా గదే ఉద్దేశం ఉంటుంది.
ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా పక్క పట్లకి వెళ్ళి వచ్చిన ఆయనే. వాళ్ళ పట్ల కూడా వాళ్ళ అధిష్టానానికి గదే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి పార్టీలు మారేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు మనల్ని చూసి ఎందుకు ఓటేసినారు, మనం దేనికోసం పార్టీ మారుతున్నాం అనేటువంటి స్పృహ ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులకు ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది అనేది నా